కాల్ చేయడానికి కూడా వీళ్ళనంత బిజీగా ఏం చేస్తున్నావో చూసిపోదామని వచ్చాను. కానీ ఆ స్థలాన్ని కొండ అని లోకల్ గుండా ఒకడు కబ్జా చేశాడంట. నా భార్య అండి, నన్ను కాదని ఎవరితోనూ తిరుగుతుంది. అయినా క్షమించి నాతో కాపురానికి రమ్మంటే రానంటుంది. ఈ డిషెస్ అన్ని చూస్తుంటే అచ్చం సూర్య ఆంటీ చేసినట్టే ఉంది. సంతోష్, ఇంకేంటి ఇండియాలో ఉంది? గ్రేట్ అంకల్. ఇంకేంటి విశేషాలు? ఏముంటుంది నీ ఫ్రెండ్? తన విషయమే మీతో మాట్లాడాలి. నాతోట? ఏంటది? అమెరికా నుంచి చందును వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చానంటేనే మీకు అర్థమై ఉండాలి. చందు అంటే నాకు మొదటి నుంచి అభిమానమే అంకల్. తను ఇలా దూరంగా వచ్చాకే అర్థమైంది అది అభిమానం కాదు, ప్రేమ అని. అందరిలాగా నా ప్రేమ విషయాన్ని డైరెక్ట్గా తనతో చెప్పడం లేదు అంకల్. మీరంటే చందుకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీ ఇష్టమే చందు ఇష్టం. నేను చందుని ప్రేమిస్తున్నాను అంకల్. మీరు ఓకే అంటే చందుకి ఏ అభ్యంతరం ఉండదు. నేను చందుని లవ్ చేయడంలో మీకేమైనా అభ్యంతరం ఉందా? ఈ మాట చెప్పడానికి చాలా ఆలస్యం చేసావు సంతోష్. చందు రాజా అనే ఒక అబ్బాయిని ప్రేమించింది. కానీ ఆ విషయంలో తను బాగా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు తనంటే ఇష్టం లేదంటుంది. ఇష్టపడిన ప్రతి ఒక్కరిది ప్రేమ అవ్వదు అంకల్. చందు నిజంగా ప్రేమించుంటే అలా మనసు మార్చుకోలేదు. సో నేను నా ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పులేదుగా. నీ గురించి నాకు బాగా తెలుసు సంతోష్. నువ్వు చందుని ప్రేమిస్తున్నావంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ రాజా విషయంలో చందు బాగా డిస్టర్బ్ అయింది. నిజంగా రాజాని తను వద్దనుకుంటుందో లేక కోపంలో డెసిషన్ తీసుకుందో నాకు తెలియడం లేదు. సో నీ గురించి నేను తనతో మాట్లాడలేను. పోనీ నన్ను మాట్లాడమంటారా? అదే కరెక్ట్. కానీ వెంటనే చెప్పాలని చూడకో. అలా బయటికి ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా ఉన్న చోటుకి వెళ్ళి మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ హింట్ ఇచ్చారు కదా, అది చాలా అంకల్. ఈ సరౌండింగ్స్లో మంచి టూరిస్ట్ స్పాట్ ఎక్కడుంది? నాగార్జున సాగర్. అక్కడైతే మీకు కొంచెం పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే, అయితే మేమిద్దరం నాగార్జున సాగర్కి వెళ్తున్నాం.
నమస్తే సార్. నమస్తే. మీకు అలాట్ చేసిన కార్టేజ్ ఇదే. బాయ్, లగేజ్ తీసుకెళ్లి సార్ రూమ్లో పెట్టాయి. అలాగే సార్. పద. ఇదుంచు. కాటేజ్ ఎలా ఉంది లలిత? బాగుంది. కాఫీ ఏమైనా తాగుతావా? ఇప్పుడే వద్దు. సరే, నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. నేను బయటికి వెళ్ళి పని చూసుకొని వచ్చేస్తాను. అలాగే. జాగ్రత్త. భోజనం టైంకి వచ్చేస్తావుగా? వచ్చేస్తాను. నేను నీకోసం వెయిట్ చేస్తాను. అలాగే. బ్యూటిఫుల్. ఇండియా అందంగా ఉంటుందని తెలుసు కానీ ఇంత అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందే. ఇండియాలో అడుగడుగు అందంగానే ఉంటుంది. ఆ అందం ఆర్టిఫిషియల్ కాదు, ప్రకృతి పరంగా వచ్చింది. అందుకే ఇండియా ఇంత అందంగా కనిపిస్తుంది. యా, యు ఆర్ రైట్. హాయ్ సంతోష్. హాయ్ అంకుల్. కాటేజ్ అది కంఫర్టబుల్గా ఉందా? ఉన్నాయి అంకుల్. గుడ్. రివర్ వ్యూ కాటేజ్ ఇమ్మని చెప్పాను, ఆ కాటేజ్ ఇచ్చాడా? ఇచ్చాడు అంకుల్. రివర్ వ్యూ అనే కాదు, ఇక్కడ ప్రతి వ్యూ బాగుంది. ఓకే. మరి చందుకి నీ విషయం చెప్పావా? లేదంకుల్, అలా డ్యామ్ దగ్గర ఇద్దరం తిరుగుతున్నాం. ఎంత ఫ్రెండ్ అయినా సడన్గా చెప్పగలిగే మ్యాటర్ కాదు కదా. నిజమే, కానీ ఇది మీ విషయం, మీ ఇద్దరి మధ్య తేలిపోతే బాగుంటుంది. ష్యూర్ అంకుల్. ఇక్కడి నుంచి వచ్చేలోపు చందుకి నా లవ్ ప్రపోజ్ చేస్తాను. అంటే చందు ఆల్రెడీ డిస్టర్బ్ అయింది కాబట్టి నేను మీ విషయంలో ఏం మాట్లాడలేకపోయాను. నిజానికి నేను కూడా దీనికి సపోర్ట్ చేయకూడదు, కానీ నా కూతురు కోసం నువ్వు యూఎస్ నుంచి వచ్చావు చూడు, అందుకే నీకు అడ్డు చెప్పలేకపోయాను. బట్ వన్ థింగ్ సంతోష్, చందు బాధపడకుండా చూసుకో. నువ్వు ఎలా ప్రపోజ్ చేసావన్న దాని మీదే సక్సెస్ అంతా ఆధారపడి ఉంటుంది. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంకుల్. మీరు వరీ అవ్వకండి, ఓకేనా? ఓకే, బాయ్. బాయ్ అంకుల్. ఎవరు డాడీ అయినా? కరెక్ట్గా గెస్ చేసావు. డాడీ నన్ను చూడకుండా ఉండలేరు. అది నాకు కొత్తగా చెప్పాలా? సరే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం?
ఎత్తుపోతులు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామా? వెళ్దాంలే గాని మ్. చందు, నాకు ఇక్కడ ఇండియాలో ఉండిపోవాలనిపిస్తుంది. ఉండిపో, ఎవరొద్దన్నారు? ఉండాలి అంటే ఎవరో ఒకరు తోడుండాలిగా. నేనున్నానుగా. నిజంగానే తోడుంటావా? ఎందుకుండను? అది సరే గాని యుఎస్లో మన క్లాస్మేట్ బెంజమిన్ గుర్తున్నాడా? అవును. ఏం చేస్తున్నాడు? ఇక్కడే మహారాష్ట్ర అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయినే మ్యారేజ్ చేసుకుని ఇండియా వచ్చి సెటిల్ అయిపోయాడు. నిజమా? అవును, నాకు అలాగే సెటిల్ అవ్వాలని ఉంది. అప్పుడు నువ్వు ఇండియాలో అమ్మాయిని చూసి లవ్ చేయి. అదే పనిలో ఉన్నాను. హై, ఇక్కడ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? ఎవరో చెప్పు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. చెప్పొచ్చుగా. ఇప్పుడు కాదు, ఇంకొంచెం టైం ఉంది. అదే కదా, ఇంత దూరం ఇండియా నా కోసం వచ్చావు అన్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో ఉంటుందని. లవ్ కోసం వచ్చి నా కోసం వచ్చానని అబద్ధం చెప్తావా? నిన్ను ఆగు, ఆగు, ఏయ్, ఆగు, ఏయ్, చందు, ఏయ్, చందు. ఆగు. కృష్ణ, చందు ఫోన్ చేసిందా? ఇప్పుడే నేనే ఫోన్ చేశాను వదిన. ఎలా ఉందట? కాటేజ్లన్నీ మంచి దొరికాయంట. మన మేనేజర్తో చెప్పి నేనే బుక్ చేయించాను. సరదాగా తిరుగుతున్నారు. అలా పరాయి అబ్బాయితో చందుని పంపించటం నాకైతే నచ్చలేదు కృష్ణ. ఆ, వాళ్ళు మొదటి నుంచి ఫ్రెండ్స్ వదిన. యుఎస్లో ఇవన్నీ కామన్. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను భయపడుతున్నది చందు గురించి. అదసలే మనసు బాగా లేకుండా ఉంది. ఈ టైంలో ఆ అబ్బాయి వచ్చాడు. ఇక్కడున్న అవి ఇవి గుర్తు చేసుకుని బాధపడటం తప్ప చందు చేసేదేముంది వదినా. అందుకే నేనే పంపించాను. పైగా నీకొక విషయం చెప్పలేదు. ఏంటది? సంతోష్ ఇండియా వచ్చిందే చందు కోసం. తను చందుని ప్రేమిస్తున్నాడంట. ఏంటి? చందుని ప్రేమిస్తున్నాడా? మరి రాజా విషయం చెప్పావా? చెప్పాను. చందు రాజాని ప్రేమించుంటే ఇలా వదులుకోదు. ఆ విషయం వదిలేండి అంకుల్ అని సంతోష్ చాలా తేలిగ్గా కొట్టిపడేశాడు. అక్కడ పెరిగాడు కాబట్టి ఆ అబ్బాయికి అది పెద్ద విషయంలా కనిపించకపోవచ్చు. కానీ నిన్నటి వరకు రాజాని ప్రేమిస్తూ పెళ్లి చేసుకోవాలి అనుకున్న చందు అంత సులభంగా తన మనసుని మార్చుకుంటుందంటావా? రాజా వద్దు అని చందు ఖరాఖండిగా చెప్తుంది. అలాంటప్పుడు ఇంకా రాజా గురించి ఆలోచిస్తూ మనం కూర్చోలేం కదా వదినా. సంతోష్ గురించి నాకు బాగా తెలుసు వదినా. మంచి కుర్రాడు. ఆస్తి పాస్తి దేంట్లో అయినా సరే మనకన్నా మంచి స్థాయి గలవాడే. అబ్బాయి మంచోడని చూస్తేనే అర్థం అవుతోంది. కానీ చందు ఎంతవరకు ఒప్పుకుంటుందనేదే నా అనుమానం. సంతోష్ ముందుగా ఈ విషయం నాకే చెప్పాడు వదినా. నేను ఏం మాట్లాడలేకపోయాను. చందు ప్రేమించిన రాజాకి దూరమైనా తను ప్రేమించిన సంతోష్ని పెళ్లి చేసుకుంటే సుఖపడుతుందేమోనని తండ్రిగా నా స్వార్థం. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఆ ఏకాంతం ఉంటే బాగుంటుందని నేనే వాళ్ళని నాగార్జున సాగర్కి పంపించాను. నువ్వు చెప్పేది బాగానే ఉంది కృష్ణ. కానీ రాజాని ఎంత కాదనుకున్నా అంత త్వరగా తను మనసు మార్చుకుని సంతోష్ని పెళ్లి చేసుకుంటుందనే నమ్మకం నాకైతే లేదు. నాది ఆశే వదిన, నమ్మకం కాదు. చూద్దాం. ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నమస్కారం బాబు. నమస్తే.
ఈ ల్యాండ్ ఓనర్ నేనే బాబు. నా పేరు మాధవరావు. నా పేరే రాజా. మీరు వస్తున్నారని శంకర్ గారు చెప్పారండి. ఇక ఈ స్థలం గురించి మీకు టెన్షన్ అవసరం లేదు, అది నేను చూసుకుంటాను. ఈ స్థలం అమ్మాలని ఎంతో ప్రయత్నించాను బాబు. ఆ కొండాకి భయపడి కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. నా స్థలాన్ని అమ్ముకోవడానికి నేను నానా బాధలు పడాల్సి వచ్చింది. మీ స్థలం మేం కొంటున్నాం. ఇదిగోండి అమౌంట్. చాలా సంతోషం బాబు. ఆ రౌడీకి భయపడి ఈ స్థలం నాది కాదని ఆశలు వదిలేసుకున్నాను. అలాంటి సమయంలో శంకర్ నేను తీసుకుంటాను అని ముందుకొచ్చాడు. ఇక ఈ స్థలానికి మీకు ఏ సంబంధం లేదు, ఎవడొచ్చినా నేను చూసుకుంటాను. సంతకాలు చేయండి. ఇన్నాళ్ళు ఈ గుండెల్లో మోసిన బాధ, భయం ఈ ఒక్క సంతకంతో తీరిపోయాయి బాబు. ఆ దేవుడు నా కోసమే పంపించినట్లొచ్చారు మీరు. ఇక ఈ స్థలం మీది. జాగ్రత్త బాబు, ఆ కొండ అనేవాడు మామూలు వ్యక్తి కాదు. మా గురించి తెలిసాక వాడేంటో వాడికి అర్థమవుతుంది. చూడటానికి పెద్ద మనిషిలా ఉంటాడు, వెనక నుంచి గోతులు తీస్తాడు. వాడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి బాబు. మీరు సంతకం పెట్టగానే ఈ ల్యాండ్ విషయం సెటిల్ కాలేదు అని నాకు తెలుసు. ఆ కొండగాడి విషయం కూడా సెటిల్ చేసి వెళ్దామనే 4 రోజులు ఇక్కడే ఉంటున్నాను. మంచిగా మాట వింటే మళ్ళీ మీకు కనిపిస్తాడు, లేదంటే ఎప్పటికీ ఎవ్వరికీ కనిపించడు. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఉంటాను బాబు. మంచిది. బయటికి వెళితే ఆకలి తెలీదా నీకు? ముఖ్యమైన పని కదా లలిత. ఇంతకీ వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయింది, కానీ ఒక 4 రోజులు ఇక్కడే ఉండాలి. అదేంటి, పని అయిపోయిందన్నావు కదా? అయినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుని వెళ్ళామంటే మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. సర్లే, భోజనం టైం అయిపోయింది కదా, రూమ్కి తెప్పించుకుందామా, రెస్టారెంట్కి వెళ్దామా? రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, రెస్టారెంట్కి వెళ్దాం. సరే పద.
ఏం ఆర్డర్ చేద్దాం చందు? నువ్వేం ఆర్డర్ చేసినా నాకు ఓకే. ఇక్కడికి ఎక్కువ కపుల్సే వచ్చేలా ఉన్నారుగా. అవును, లవర్స్ మనలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువగా వస్తుంటారు.